హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫస్ట్ ఆగస్ట్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వచ్చే పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా అవుతాయి. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కూడా మన ఛానల్ నుండి మొత్తం వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో కవర్ చేసినవే వచ్చాయి. ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు మంచి స్కోర్ చేశారనుకుంటున్నాను. అండ్ పేపర్ కూడా మ్యాక్సిమం చాలా సులువుగా ఇవ్వడం జరిగింది. మేబీ ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనేమో కానీ, సో ఇంకా మెయిన్ టెస్ట్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై అయితే అప్పుడు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ అది అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఎంత ఎఫోర్డ్ పెట్టేది మీకోసమే. దాని రిజల్ట్ మీరు లైక్ ఎండోమెంట్ పేపర్లో కావచ్చు, రీసెంట్గా ఈ గ్రూప్ 4 కావచ్చు, అండ్ ఫ్యూచర్లో జరగబోయే ఈ మంత్ జరగబోయే పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన వాటిల్లో కూడా ఖచ్చితంగా మన ఛానల్ నుండి కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అవుతాయి. దయచేసి ఇప్పటి నుండే కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అయితే ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే, ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామోస్ కన్నుమూత. చూడండి, ఫిలిప్పీన్స్ దేశానికి మాజీ అధ్యక్షుడిగా ఉన్న ఫిడెల్ వాల్టేజ్ రామోస్ 94 సంవత్సరాల ఏజ్లో చనిపోయారండి. అండ్ సైన్యంలో సేవలు అందించిన ఆయన ఫస్ట్ కొరియా యుద్ధంలో, వియత్నాం యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ 1986లో ఫిలిప్పీన్స్లో నియంత పాలనకు అంతం చేసే ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో ఆయన కీరోలు పోషించారనమాట. అండ్ 1992-98 మధ్య ఫిలిప్పీన్స్ అధ్యక్షునిగా వ్యవహరించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నియంత పాలన. ఇప్పుడు నియంత పాలన చేస్తున్న దేశం ఏదని వెంటనే చెప్పమంటే చాలామంది ఏం చెప్తారండి? సౌత్ కొరియా అని చెప్తారు, అంతే కదా. అక్కడ కిమ్ గారు ఎలాంటి పాలన చేస్తారో మీకు తెలుసు, ఓకే. అండ్ ఆ బాటలోనే మనకి ఇప్పుడు చైనా అదే బాటలో నడుస్తుంది, రష్యా కూడా అదే బాటలో నడుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో ఫ్యూచర్లోని నియంత పాలన. అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనం కవర్ చేయాల్సిన విషయాలు ఏంటి? ఇటీవల మరణించిన ఫిడెల్ వాల్టేజ్ రామోస్ ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు అని అడగొచ్చు? ఫిలిప్పీన్స్. అతను ఎన్ని సంవత్సరాల ఏజ్లో చనిపోయారని అడగొచ్చు? 94. అండ్ అదేవిధంగా అతను ఏ ఇయర్లో అయినా ఫిలిప్పీన్స్కి అధ్యక్షునిగా వర్క్ చేశారని అడగొచ్చు. 1992-98 వరకు, ఓకేనా. అంటే 6 ఇయర్స్ ఆయన అధ్యక్షుడిగా వర్క్ చేశారు. ఈ 4 పాయింట్లు మీరు కానీ గుర్తుపెట్టుకుంటే, చూసారా, ఒక చిన్న ఆర్టికలే కానీ మీకు 4 ప్రశ్నలు లేవలెత్తింది కరెంట్ అఫైర్స్లో. తర్వాత ప్రాంతీయ పార్టీల విరాళాల్లో 5వ స్థానంలో తెరాస. చూడండి, ప్రాంతీయ అంటే రీజనల్ పార్టీస్ అంటే ఏంటి? లైక్ వైఎస్ఆర్సీపీ, తర్వాత వచ్చేసి మనకి టీడీపీ, తర్వాత ఈ తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇలా ఇవి మన రాష్ట్రంలో మాత్రమే అవి ప్రస్తుతం పార్టీలుగా ఉన్నాయి. అంతేగాని అవి నేషనల్ వైడ్ పార్టీల్లో లేవు. అంటే ఒక 2, 3, 4 రాష్ట్రాల్లో ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లే. ఇవి జస్ట్ ప్రాంతీయ పార్టీలు అంటాం. అయితే చూడండి, ప్రాంతీయ రాజకీయ పార్టీలో విరాళాల సేకరణలో, అంటే విరాళాలు వేరే వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు, విరాళం ఇస్తూ ఉంటారు, డొనేషన్. సో అలా తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో అంటే నేషనల్ వైడ్గా 5th ప్లేస్లో ఉందండి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల విరాళాల సేకరణ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR తన నివేదికలో వెల్లడించింది. సో మనకి ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, సో ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనకి వీళ్ళు మన దేశంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ నేర చరిత్ర ఏంటి, వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ స్థితిగతులు ఏంటి, అంటే ర్యాంకింగ్స్ ఏంటి, ప్రస్తుత రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి ఏంటి, ఎవరెవరికి ఎంతెంత డొనేషన్స్ వస్తున్నాయి అనే వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది. అయితే అది రిలీజ్ చేసిన రీసెంట్ రిపోర్ట్లో ఇవన్నీ వెల్లడయ్యాయి. ఏంటి అనేది చూడండి. ప్రాంతీయ పార్టీలు విరాళాలను సొంతం చేసుకోవడంలో అగ్రభాగాన్ని నిలిచాయంట. సో కరోనా తర్వాత అయితే బీజేపీ నేతృత్వంలో NDAలో భాగస్వామ్య పక్షంగా ఉన్న బీహార్ అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్కి విరాళాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఎక్కువ డొనేషన్స్ వస్తున్న రీజనల్ పార్టీ సో మనకి జనతాదళ్ యునైటెడ్, ఓకే. ఇది ప్రజెంట్ వచ్చేసి బీజేపీకి సపోర్టెడ్ పార్టీ అనమాట అది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి 60.15 కోట్ల రూపాయల విరాళాలుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న JDUకు వచ్చినట్లుగా చెప్తోంది. ఆ తరువాతి స్థానంలో మన పొరుగున ఉన్న తమిళనాడులోని అధికార పార్టీ DMK నిలిచింది, 2nd ప్లేసు. తమిళనాడు సీఎం MK స్టాలిన్ ఆధ్వర్యంలో DMKకు 33.99 కోట్ల విరాళాలు వచ్చాయి, 2nd ప్లేస్లో ఉంది.
థర్డ్ ప్లేస్లోని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచిందండి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఈ పార్టీకి 11.32 కోట్ల విరాళాలు వచ్చాయి. 4వ స్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML ఉంది. అండ్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి 4.15 కోట్ల విరాళాలు వచ్చాయి. అండ్ ఇది 5th ప్లేస్లో ఉంది. ఓకేనా. సో ఈ టాప్ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. అయితే ఈ టాప్ 5 స్టేట్లో మీకు ఇక్కడ ఈ ఆర్టికల్ ద్వారా కవర్ అయ్యే ప్రశ్నలు ఏంటి అంటే, వాట్ ఈజ్ ఏడిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అనగానే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అసోసియేషన్స్ అని మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. అసోసియేషన్స్ అని, డెమోక్రటిక్స్ అని, రిఫార్మ్స్ అని, ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, అసోసియేషన్ అంటే ఒకటే, ఫర్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్య రిఫార్మ్స్. అది రీసెంట్ ఇలాంటి క్వశ్చనే మనకి గ్రూప్స్లో వచ్చింది. మనకు అన్నింటిలో ఎస్లు పెట్టుకుపోతూ ఉంటాడు. అన్ని రిలేటెడ్ వర్డ్సే, అంతా రిలేటెడే. కాకపోతే ఇక్కడ ఎక్కడ ఎస్ వాడాలి, ఎక్కడ ఎస్ వాడుతున్నాడు ఏంటి, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అది కానీ మిస్ చేస్తే మనకి అది చిన్న పాయింట్ మనకు 1 మార్క్ మైనస్ అవుద్ది. అంటే 1 మార్క్ పోతుంది అనమాట దాని వాల్యూ. అందుకే గుర్తుపెట్టుకోండి ఏడిఆర్ ఫుల్ ఫామ్. అండ్ తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. అయితే ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రీసెంట్ లేదా ఇటీవల నివేదికలో అత్యధికంగా విరాళాలు సేకరణలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదైనా అడగగానే మీకు ఒకటే గుర్తుకు రావాలండి, జనతాదళ్ యునైటెడ్. ఇది ఒక క్వశ్చను. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? సెకండ్ ప్లేస్లో అయితే ఇక్కడ చూడండి, ఈ జనతాదళ్ యునైటెడ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండి. బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరనగానే నితీష్ కుమార్ అని గుర్తు రావాలా. నెక్స్ట్ తమిళనాడులో అధికార పార్టీ ప్రజెంట్ డిఎంకే నిలిచింది. సో అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? ఎంకే స్టాలిన్. అది సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత థర్డ్ ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్ అంటారు. ఈ పార్టీకి ఎవరి సారథ్యంలో నడుస్తుందంటే సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈయన ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఇదనమాట 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి? కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 5th ప్లేస్లో నిలుచున్నారండి. తర్వాత నేటి నుంచే భారత్ ఒమన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు. చూడండి, భారత్ ఒమన్ ఈ 2 దేశాలు కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు సోమవారం నుంచి, అంటే ఈ రోజు నుండి స్టార్ట్ కాబోతున్నాయి. 2 వారాల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. 2 వారాలు అంటే 14 days. ఆల్ నజా 4గా పిలిచే ఈ విన్యాసాలు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో జరగనున్నాయి. ఏంటండి, ఆల్ నాజా 4 ఈ విన్యాసాలకు పేరు, ఎక్సైజ్ పేరు. ఇది ఇండియా అండ్ ఒమన్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఎక్కడ నిర్వహిస్తున్నాయని క్వశ్చన్ అడిగితే రాజస్థాన్లోని. ఓకే, దీనికోసం ఒమన్ నుంచి 60 మందితో కూడిన బృందం ఇప్పటికే రాజస్థాన్ వచ్చిందని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పింది. ద్వైపాక్షిక రక్షణ సహకార స్థాయిని పెంచుకోవడం ఉమ్మడి సైనిక విన్యాసాల లక్ష్యం అట. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, ప్రాంతీయ భద్రతను పెంచుకోవడం, ఐక్యరాజ్య సమితి చార్టర్ శాంతి పరిరక్షణ కార్యకలాపాలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశం. అంతకుముందు మస్కట్ వేదికగా ఇరు దేశాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిగాయి. అంటే ఎక్కడ? ఒమన్లో జరిగాయి ఇంతకుముందు. సో ఇప్పుడు ఈ ఆల్ నాజా 4 అనేది మన ఇండియాలో జరుగుతుంది. అది కూడా రాజస్థాన్లో. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఆల్ నాజా అనగానే మీకు గుర్తు రావాల్సింది ఒమన్, ఇండియా. సో సైనిక విన్యాసాలు, కంబైన్డ్ ఎక్సర్సైజ్ ఎక్కడ? రాజస్థాన్లో. ఇంతకుముందు ఎక్కడ జరిగింది? మస్కట్. ఎక్కడ? ఒమన్లో. ఇంతే. ఈ పాయింట్లు ఇవే క్వశ్చన్లు వస్తాయి, ఇంతకు మించి ఏం రాదు. తర్వాత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఆజాదీ షాట్. నేను ఆల్రెడీ దీని గురించి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చెప్పా. మొత్తం 7,750 మంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కలిసి ఆజాదీ షాట్ అనే ఒక శాటిలైట్ని డెవలప్ చేస్తున్నారు అని. అయితే దాని గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, బాలికలు తయారు చేసిన ఆజాదీ షాట్ను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీని ఫుల్ ఫామ్. సోమనాథ్ గారు ప్రజెంట్ దీనికి చైర్మన్గా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో ఎందుకంటే రీసెంట్ ఎగ్జామ్లో అడిగాడు ఇది, అందుకని చెప్తున్నా. అయితే దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మన ఇండియాలో 75 జిల్లా పరిషత్ హై స్కూల్స్కు చెందిన 750 మంది బాలికలు రూపొందించిన ఈ ఆజాదీ షాట్ను ఈ నెల 15వ తేదీలోపు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV అంటారు దీన్ని. SSLV ఫామ్ ఏంటండి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. చాలా సింపుల్. SSLV, PSLV ఇలానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇస్రో నూతనంగా రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SSLVని రీసెంట్గానే ఇస్రో డెవలప్ చేసింది. ఈ లాంచ్ వెహికల్లో ఈ ఆజాదీ షాట్ని ప్రయోగిస్తారనమాట. ఓకేనా. అండ్ సో వీళ్ళు తయారు చేసిన ఏదైతే శాటిలైట్ ఉందో
అది బరువు 8 కేజీలు అండి. ఇందులో 75 పేలోడ్స్ను ఏకీకృతం చేశారు. ఇందులో ఉష్ణోగ్రత సెన్సార్లు ఉన్నాయి, రేడియేషన్ కౌంటర్లు ఉన్నాయి, సోలార్ ప్యానల్ సహాయంతో ఫోటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘశ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం కేవలం 6 నెలల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉంటుంది. ఈ ఏడాదిని అంతరిక్షంలో అతివా అంటే ఉమెన్ ఇన్ స్పేస్గా పరిగణిస్తారు. దీన్ని అర్థమైంది ఏమని పరిగణిస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. అంతరిక్షంలో అతివా ఈ థీము ఇది తయారు చేయడానికి థీము. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో మహిళలను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్టుకు రిఫాత్ ఫరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. అది సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎల్లోరా గుహల్లో హైడ్రాలిక్ లిఫ్ట్. చూడండి, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర. సో అది అంటే రీసెంట్గా బొర్రా కేవ్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే బొర్రా కేవ్స్కి పక్కన ప్రవహిస్తున్న నది ఏంది అనే క్వశ్చన్లో అడిగాడు. గోస్తని నది ఇది. అంటే అలాంటివి చూసారా, మనము ప్రతి పాయింట్ని చాలా క్షుణ్ణంగా చదవాలి. మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయని అనగానే మహారాష్ట్ర. అక్కడ ఆ గుహల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ను ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక కట్టడంలో ఇలాంటిది ఏర్పాటు చేయడం మన ఇండియాలోనే ఫస్ట్ టైం. అంటే ఒక పెద్ద చరిత్ర కలిగిన ఒక కట్టడంలో, అది కూడా మన ఇండియాలో యునెస్కో వారసత్వ సంపదలో గుర్తింపు పొందిన ఒక కట్టడంలో హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేయడం ఇది ఫస్ట్ టైం. అండ్ 34 గుహలతో కూడిన ఎల్లోరా గుహలు. ఎన్ని గుహలు ఉన్నాయండి? 34 గుహలు ఉన్నాయి ఎల్లోరాలో. సో కైలాస గుహ 2 అంతస్తులు ఉంటుంది. దీన్ని చూడడానికి పర్యాటకులు మెట్లు లేదా ర్యాంప్ ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని తగ్గించడానికి లిఫ్ట్ని ఏర్పాటు చేస్తున్నారు, అంతే, సింపుల్. దీని నుండి కవర్ అయ్యే క్వశ్చన్స్ ఏంటో చెప్తాను అంటే, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొంది హైడ్రాలిక్ లిఫ్ట్ను తొలిసారిగా మన ఇండియాలో ఏ గృహల్లో ఏర్పాటు చేయబోతున్నారు అని అడుగుతాడు. ఎల్లోరా గుహలు లేదా ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర. అండ్ ఎల్లోరా గుహల్లో ఎన్ని గుహలు ఉన్నాయంటే 34 అని గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్. సో తర్వాత న్యూయార్క్లో మంకీ పాక్స్పై అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ విధించారండి. సో చూడండి, యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్ ఒక ప్రాంతం, ఒక స్టేట్ లాంటిది. మంకీ పాక్స్ను అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, వైద్య ఆరోగ్య విభాగ కమిషనర్ అశ్విన్ వ్యాన్లు శనివారం ప్రకటన చేశారు. నగరవాసులకి ఈ వ్యాధి ముప్పు పొంచి ఉందని చెప్పారనమాట. అది సో గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ఓకే, ఎక్కడ? న్యూయార్క్లో. సో అమెరికాలో ఇలా ప్రకటించడం ఫస్ట్ సిటీ ఇదే, అమెరికాలో. అండ్ దేశంలో మొదటి మంకీ పాక్స్ మరణం ఏ దేశంలో? మన ఇండియాలో. మనకు తెలుసు, మన ఇండియాలో తొలి మంకీ పాక్స్ కేసు ఎక్కడ నమోదైందండి? కేరళ. ఓకేనా? సో అయితే దేశంలో తొలి మంకీ పాక్స్ మరణం కేరళలో సంభవించిన విషయం తెలుసు. సో అదే కేసు అక్కడే స్టార్ట్ అయింది అండ్ అక్కడే ఫస్ట్ డెత్ కూడా రికార్డ్ క్రియేట్ చేసిందండి. త్రిశూర్కి చెందిన 22 ఏళ్ల వ్యక్తి మంకీ పాక్స్తో చనిపోయాడని ఆరోగ్య మంత్రి వీణా జార్జి చెప్పారు. ఎంతవరకు తెలుసుకుంటే చాలు, మళ్ళీ దీని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేరళలోనే ఫస్ట్ మంకీ పాక్స్ కేసు నమోదైంది అండ్ ఫస్ట్ డెత్ కూడా కేరళ. ఈ 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత చర్చలు లేకుండానే చట్టాలు, అసెంబ్లీలో బిల్లులపై లోపిస్తున్న నిశిత పరిశీలన అంటే క్షుణ్ణంగా పరిశీలించడం, క్షుణ్ణంగా అనాలిసిస్ చేసే ఇది పోతుంది. అసలు ఆ చట్టం మనకు అవసరమేనా, అది మంచిదా కాదని ఏ అసెంబ్లీ సభ్యుడు కూడా దాని మీద పర్యవేక్షించడు. ఎందుకంటే ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ సీట్లతో గెలిస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ గవర్నమెంటు లేదా ఆ అధినాయకుడు, అధ్యక్షుడు ఏదైనా ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సో మిగతా వాళ్ళందరూ కూడా గొర్రెల్లాగా ఓట్లు వేసేసి దానికి ఆ బిల్లును మన మీద రుద్దుతున్నాను అనమాట. అది ఇక్కడ చెప్తోంది. అదేంటో ఒక్కసారి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రజా ప్రయోజకర చట్టాలు చేయడం శాసన వ్యవస్థ ప్రాథమిక బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఆయా బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని అంశాలపై కులంకషంగా చర్చించి అవసరమైతే నిపుణులను సంప్రదించి ఆ తర్వాత వాటికి ఆమోద ముద్ర వేయాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు డిఫరెంట్గా ఉందని చెప్తోంది. సో చర్చలు, పరిశీలనలు ఏవీ లేకుండానే అధికార పార్టీలు ఎక్కువ బిల్లులను ఆమోదించుకుంటున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు కలిపి 500కు పైగా బిల్లులు ఆమోదం పొందగా వాటిలో 44% అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఒక్క రోజులోపే పాస్ అయిపోయాయంట. దాని మీద చర్చ జరగలేదు, ఒకడు వద్దనలేదు, ఒకడు అవుననలేదు, ఏమీ చేయలేదంట. అది
అయితే గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్ సహా 8 రాష్ట్రాల్లోనైతే అసలు అన్ని బిల్లులకు వాటిని ప్రవేశపెట్టిన రోజే ఆమోద ముద్ర కూడా పడిపోయిందంట గవర్నర్ చేత. రాష్ట్ర చట్టాల వార్షిక సమీక్ష 2021 పేరుతో పిఆర్ఎస్ లెజిస్లేటివ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర చట్టాల వార్షిక సమీక్ష చాలా ఇంపార్టెంట్. సో అత్యధిక కర్ణాటక, అత్యల్పం ఢిల్లీ. చూడండి, 2021లో కర్ణాటకలో అత్యధికంగా 48 బిల్లులు ఆమోదం పొంది, అండ్ 2020లోను ఈ కోటాలో కన్నడిగులదే ప్రథమ స్థానం. అంటే 2021లో వాళ్ళవే ఎక్కువ బిల్లులు ఆమోదం పొంది 2020లో కూడా వాళ్ళే టాప్లో ఉన్నారు. గత ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 55 బిల్లులు పాస్ అయ్యాయి. 2021లో ఢిల్లీ అతి తక్కువగా 2 బిల్లులు మాత్రమే ఆమోదించిందండి. అతి తక్కువగా బిల్లులు ఆమోదించబడిన రాష్ట్రం ఢిల్లీ. ఈ జాబితాలో పుదుచ్చేరి 3, మిజోరాం 5 దేశ రాజధాని కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అది నెక్స్ట్ కమిటీల ఏర్పాటే తక్కువ. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, మిజోరాం పక్కన పెట్టండి, పుదుచ్చేరి అనేది ఒక యూనియన్ టెరిటరీ. అట్ ది సేమ్ టైం ఢిల్లీలో కూడా యూనియన్ టెరిటరీ కిందే పనిచేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఉండదు. అందుకే అక్కడ సో ఆ ప్రభుత్వాలు ఎక్కువ బిల్లులు పాస్ చేయలేవు. రీసెంట్గా తెచ్చిన పాలసీ ఏదైతే ఉందో వైన్ పాలసీ, దాన్ని ఢిల్లీ గవర్నమెంట్ తెచ్చింది, మళ్ళీ ఆ పాలసీని రద్దు చేశారు, ఓల్డ్ పాలసీని కంటిన్యూ చేస్తున్నారు. అలా ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ఒక నియంత కింద చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. సో ఓకే, అంటే బిల్లులోని నిబంధనలకు నిశితంగా పరిశీలించేందుకు కమిటీలు, స్థాయి సంఘాలు యూజ్ అవుతాయి. యాక్చువల్గా వాటిని వేయాల్సి ఉంటుంది. పార్లమెంట్లో కొన్ని చట్టాలకైతే ఇలా కమిటీలు వేస్తారు. ఆ చట్టం మంచిదా కాదా, లేదా స్థాయి సంఘం, పార్లమెంటరీ స్థాయి సంఘాలు ఉంటాయి, అవి అనాలిసిస్ చేసి అవి చెప్తూ ఉంటాయి. కాకపోతే రాష్ట్ర స్థాయిలో బిల్లులకు కమిటీల చేతికి వెళ్తున్న సందర్భాలు తక్కువే. 2021లో 40% బిల్లులు మాత్రమే వాటి పరిశీలనకు వెళ్ళాయి. చర్చలు, పరిశీలన లేకుండానే తయారవుతుండడంతో పలు చట్టాలు నాణ్యతపై ప్రశ్నలు వస్తున్నాయి. అంటే కేరళ కాస్త మెరుగు. 5 రాష్ట్రాలు మాత్రమే 50% పైగా బిల్లులను ఆమోదించడానికి 5 రోజుల కంటే ఎక్కువ టైం పట్టిందంట. ఈ జాబితాలో కర్ణాటక, కేరళ, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్లు ఉన్నాయి. కేరళలో 94% బిల్లులు వాటిని సభలో ప్రవేశపెట్టిన 5 రోజుల తర్వాత ఆమోదం పొందాయట. చూడండి, అంటే టైం తీసుకుంటున్నారు వాటిని ఆమోదించడానికి. ఆర్డినెన్స్లో దారిలో చూడండి, గత ఏడాది దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు అత్యవసర ఆదేశాలను జారీ చేశాయి. ఈ జాబితాలో ప్రథమ స్థానం కేరళదే. అక్కడి సర్కారు 144 ఆర్డినెన్స్లు జారీ చేసింది. అంటే ఏదైనా ఒక చట్టాన్ని త్వరగతిన ఇంప్లిమెంట్ చేయాలంటే వాటిని ఆర్డినెన్స్ కింద తీసుకొస్తారనమాట. ఓకే, అయితే కేరళ టాప్లో ఉంది. తరువాతలో ఆంధ్రప్రదేశ్ 20, మహారాష్ట్ర 15. వీటిలో అన్ని ఏపీలో అన్ని, కేరళలో 33 అత్యవసర ఆదేశాలు చట్టరూపం దాల్చాయి. చూడండి, ఓకేనా. సో 2021లో దేశవ్యాప్తంగా అసెంబ్లీల సగటు పని దినాలు చూసుకుంటే 21. అండ్ గత ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఒక్క రోజులోపే ఆమోదం పొందిన బిల్లులు 44%. పంజాబ్లో గత అసెంబ్లీ తన చివరి సమావేశం రోజున ప్రవేశపెట్టిన ఆమోద పొందడం వేసిన బిల్లుల సంఖ్య 16. చూడండి అది. తర్వాత సో స్పోర్ట్స్ అంటే ఇది. సో ఇదే లాస్ట్ అనమాట. ఆదివారం నాడు ఎవరెవరు ఏమేమి గెలిచారో ఒక్కసారి మనం కన్నేద్దాం చూడండి. సో ఫస్ట్ ఈ క్వార్టర్లో నిఖిత్ జరిగిన ఏదైతే ఉందో ఇది మనం అప్పుడే చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి యంగ్ లిఫ్టర్ అదేంటో ఒక్కసారి చూద్దాం అతని గురించి. సో కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. శనివారం పోటీల్లో 3 పథకాలు సాధించిన మన లిఫ్టర్లో ఆదివారం మరో 2 మెడల్స్ గెలుచుకున్నారండి. పురుషుల 67 కేజీల విభాగంలో జెరేమీ లారింగు పసిడి పథకం కైవసం చేసుకోగా, మహిళల 55 కేజీల విభాగంలో బింద్యా రాణి రజతం గెలుచుకుంది. జెరేమీ అంటే ఇతనే 300 కేజీల అంటే 140 + 160 బరువెత్తి నయా కామన్వెల్త్ రికార్డును లిఖించాడు. అంటే కొత్త కామన్వెల్త్ రికార్డుని క్రియేట్ చేశాడు మనవాడు. ఆయనే 193 కేజీల అంటే 127 + 166తో రజతం గెలుచుకోగా, నైజీరియాకి చెందిన ఒమైఫా 290 కిలోలతో కాంస్యం చేజిక్కించుకున్నాడు. 2018 యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన అంచనాలు పెంచేసిన జెరేమీ అందుకు తగ్గట్లుగానే సత్తా చాటాడని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జెరేమీ మనోడు. ఓకే, సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మహిళల 55 కేజీల విభాగంలో ఈ కామన్వెల్త్ గేమ్స్లో 55 కేజీల విభాగంలో బింద్యా రాణి రజతం గెలుచుకుంది. మణిపూర్కి చెందిన మీరాబాయి చాను పథకం నెగ్గిన మరుసటి రోజే అదే రాష్ట్రానికి చెందిన బింద్యా కామన్వెల్త్లో రజతం గెలుచుకోవడం కూడా విశేషం. 23 ఏండ్ల బింద్యా 202 కేజీల అంటే 86 + 116 ఎత్తి 2వ స్థానంలో నిలిచింది. ఓకే, అది అప్డేట్స్. ఇంకొక అప్డేట్ ఏంటంటే
ఈ తొలిసారి కామన్వెల్త్లో క్రికెట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇందులో తొలి పౌరులో తడబడ్డ భారత మహిళలు క్రికెట్ జట్టు రెండో మ్యాచ్లో విశ్వరూపం కనబరిచారు. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల T20 క్రికెట్లో టీమిండియా బోని కొట్టిందని చెప్పాలి. పాకిస్తాన్తో జరిగిన పోరులో మన ఇండియా 8 వికెట్ల తేడాతో విన్ అయిందండి. అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కామన్వెల్త్ 2020లో పథకాల పట్టీ చూసుకుంటే ఆస్ట్రేలియా స్వర్ణాలు రజతాలు గెలుచుకోవడంలో టాప్లో ఉంది. ఇంగ్లాండ్ 2nd ప్లేస్, న్యూజిలాండ్ 3rd, కెనడా 4th అండ్ మన ఇండియా 6th ప్లేస్లో ఉందండి. అదేనా. చూడండి, స్వర్ణం స్వ అంటే స్వర్ణం, ఆర్ అంటే రజతం, కా అంటే కాంస్యం, మో అంటే మొత్తం. ఓకేనా. మొత్తంలో ఎవరెవరు టాప్లో ఉన్నారో చూసుకోండి ప్రజెంట్కి, ఇప్పుడు అప్డేట్కి. ఓకే, అది. ఇక్కడ చూసుకుంటే సంక్షిప్త స్కోర్లలో అంటే క్రికెట్ స్కోర్లలో ఎవరెవరు ఎంత చేశారో ఇక్కడ చూసుకోవచ్చు, అంత అవసరం లేదు. ఓకేనా. ఇదిగా ఓవరాల్గా ఈ రోజు యొక్క పేపర్ అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.